హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇదంతా ఫెస్టివల్ సీజన్ కదా, మీరు కూడా షాపింగ్లో బిజీ ఉన్నారనుకుంటా. యాక్చువల్గా మా ఇంట్లో ఆల్రెడీ దసరా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది, అందరు బయటికి వెళ్ళారు. నేను ఒక్కనే ఇంట్లో ఉన్న, అర్జెంట్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఫెస్టివల్ సీజన్ అని చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి అన్బాక్సింగ్కి. ఇంకా 1 by 1 డైలీ చేస్తూనే ఉండాలి. అయితే మీకు తెలుసు కదా, 8th రోజు అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 స్టార్ట్ ఉంది. ఏమైనా మంచి ఆఫర్స్, డీల్స్ ఉంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అయితే ఇంకా 2 days టైం ఉంది కాబట్టి అయితే నేను సపరేట్గా ఒక స్పెషల్ వీడియో కూడా చేసి పెడతాను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పైన. అంటే బెస్ట్ డీల్స్, ఆఫర్స్ ఏమున్నాయో అవన్నీ చెక్ చేసుకొని ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను. అయితే ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఒక మంచి టీవీ మీకు, అంటే చాలామంది అడుగుతున్నారు నాకు 55 ఇంచెస్ది అరౌండ్ 30,000లో ఏదన్నా మంచి టీవీ, ఎందుకంటే ఈ పండుగ సీజన్లో టీవీలు, ల్యాప్టాప్లు, ఇంకా స్మార్ట్ ఫోన్లు చాలామంది కొంటారు కదా దసరాకి, అట్లా అని చెప్పేసి అడిగారు. కాబట్టి ఇంకా ఆగనే ఆగలేదు, డైరెక్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేస్తున్నా. ఎందుకంటే టూ డేస్లో మళ్ళీ అమెజాన్ సేల్ స్టార్ట్ ఉంది, ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది తీసుకుంటారని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు బాక్స్ ప్యాకింగ్, కొడాక్ బ్రాండ్ది. కొడాక్వి బాగుంటాయి, ఎందుకంటే వీళ్ళు ఫోటోగ్రఫీ రిలేటెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళ ట్యూనింగ్ అది డిస్ప్లేది చాలా అంటే నాకు నచ్చుతుంది. 1.5 year నుంచి నేను వీళ్ళ వేరే మోడల్ టీవీస్ అన్నీ అన్బాక్స్ చేశాను కదా, మస్త్ అనిపిస్తాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసి పెట్టంగానే కలర్ క్యాలిబ్రేటెడ్ ఉంటాయి, పర్ఫెక్ట్ కలర్స్, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్ అంతా అక్యురేట్ ఉంటాయి. ఒక లేమ్యాన్ కూడా డైరెక్ట్ ఓపెన్ చేసి ప్లగ్లో పెట్టి యూజ్ చేసుకునేలాగా ఉంటుంది, అంటే మీరు ఏమి అడ్జస్ట్ చేసుకునే అవసరం ఉండదు, అట్లా ఉంటుంది. అందుకే నాకు కొడాక్ టీవీస్ అంటే ముందు నుంచి అంటే మంచిగా అనిపిస్తుంది, బడ్జెట్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉంటుంది. అయితే ఇందులో 40 watt ఆడియో అవుట్పుట్ ఉంది, స్టీరియో స్పీకర్స్, అది కూడా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఇంకా ఇది మీరు చూడొచ్చు 4K UHD టీవీ. ఇంకా ఇది గూగుల్ టీవీ అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇంటర్ఫేస్ అది బాగుంటుంది, నాకు నచ్చుతుంది గూగుల్ టీవీ. ఇంకా ఇది వచ్చేసి మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, మీకు HDR10+ సపోర్ట్ ఉంది, HLG ఫైల్స్ కూడా ప్లే చేస్తుంది. ఇంకా మీకు ఓన్లీ డాల్బీ ఆడియో, అంటే డాల్బీ అట్మాసే కాకుండా డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS డిజిటల్ సరౌండ్ సపోర్ట్ ఉంది. ఇంకా అక్కడ 40 watt స్టీరియో స్పీకర్స్ అని రాసింది. ఇంకా క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంది, ఇంకా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది, అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. మోడల్ అక్కడ చూడొచ్చు మీరు, 55 CA Pro GT5014 మోడల్ ఇది. ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకు కంప్లీట్ డెమో ఇస్తాను, అంటే ఏదన్నా వీడియో ప్లే చేసేసి పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది అట్లనే నేను టెస్టింగ్ చేస్తానని, అంటే డాల్బీ విజన్, డాల్బీ కంటెంట్, ఇంకా మనకి HDR కంటెంట్ ఎట్లా ఉంది అవన్నీ చెక్ చేసి మీకు కూడా డెమో ఇస్తాను. ఇంకా 40 watt స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం. ఇది రీజనబుల్ కాస్టే ఉంది, ఇది అరౌండ్ 32,999లో మీకు 55 inches అవైలబుల్ ఉంది కాబట్టి నాకు రీజనబుల్ అనిపిస్తుంది. ఇంకా కొడాక్ది బాగుంటుందని నేను చెప్పినా కదా, ఇంకా మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి మొత్తం దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం. ఈ కొడాక్ 4K టీవీ అంత లైట్ వెయిట్ కూడా ఏం లేదు, ఇది మొత్తం బాక్స్ వెయిట్ వచ్చేసి ఒక 12-13 కిలోలు ఉంది. ఇంకా దీని ఎగ్జాక్ట్ మోడల్ అంటే ఇది CA Pro సిరీస్లో T5014. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది ఈ రోజే లాంచ్ అయింది, అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మీకు మంచి ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి, ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. ఇంకా అన్బాక్స్ చేయగానే పైన మీకు ఒకటి బాక్స్ వచ్చింది, ఇందులో మీకు వాల్ మౌంట్ దాని బ్రాకెట్ ఉంది, అంటే మీకు ఫ్రీగా వచ్చింది. ఇందులో ఇంకోటి ప్యాకెట్ యాక్సెసరీస్, దాంట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఒకటి క్విక్ స్టార్ట్ గైడ్, ఇంకా వారంటీ పేపర్స్ అవి వచ్చినాయి. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా రిమోట్, ఇవన్నీ ఐటమ్స్ కూడా మీకు తీసి చూపించేస్తాను. 2 AAA బ్యాటరీస్ కూడా వచ్చినాయి రిమోట్లో వేసుకోవడానికి. ఇంకోటి AV కేబుల్ వచ్చింది, అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవడానికి. ఇంకా ఒక రిమోట్ కంట్రోల్, ఇదైతే రెగ్యులర్గా వచ్చే రిమోట్ కంట్రోలే, బాగానే ఉంది క్వాలిటీ. మీకు డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఇంకా గూగుల్ టీవీ బటన్స్ ఉన్నాయి. ఇంకా వాల్యూమ్, డీప్యాడ్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా మైక్రోఫోన్ కూడా ఉంది ఇందులో, అంటే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోసం. ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా స్టాండ్స్ అంటే కంప్లీట్ ఫుల్ మెటల్ స్టాండ్స్ వచ్చినాయి, కాకపోతే సింపుల్ ఉన్నాయి స్టాండ్స్. చూడొచ్చు మీరు, మెటల్ ఉంటేనే బెటర్, ఎందుకంటే ప్లాస్టిక్ అంటే మరీ డెలికేట్ ఉంటాయి కదా, కొన్ని చాలా అంటే బేకార్ క్వాలిటీ కూడా వస్తున్నాయి స్టాండ్స్ ఇవాళ రేపు. ఇది మెటల్ది పర్వాలేదు, కాకపోతే కొంచెం డిజైనింగ్ అది అంటే కొంచెం ప్రీమియం లుక్స్ ఇస్తే బాగుండేది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం టీవీ హెవీగానే ఉంది. ఓన్లీ టీవీ వెయిట్ వచ్చేసి 10.5 కిలోలు అట్లా ఉంటుంది. ఇంకా బ్యాక్ ప్యానల్ మొత్తం మెటల్ ఇంకా ప్లాస్టిక్ మిక్స్ ఉంది. నేను మీకు పోర్ట్స్ అవన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి, దీనిపైన స్టిక్కర్ ఉన్నట్టుంది, అది మొత్తం తర్వాత తీసేస్తాను నేను. ఇక్కడ లుక్స్ అవి బాగానే ఉన్నాయి, సింపుల్గా 3 sides మీకు బెజల్లెస్ డిజైన్ ఉండేసి, బాటంలో డౌన్ ఫైరింగ్ 2 20+20 watt స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మధ్యలో మీకు ఇక్కడ పవర్ బటన్ అది చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ ఉంది, లోపల నుంచి మీకు PCB కూడా కనపడుతుంది. ఓవరాల్ ఓకే ఉంది బిల్ట్ క్వాలిటీ అయితే, అంటే రీజనబుల్ కాస్టే కదా. ఇక్కడ పోర్ట్స్ కూడా ఒకసారి చూసేసుకోండి, RF ఇన్పుట్, 2 USB పోర్ట్లు, ఇంకా మీకు ఇక్కడ HDMI పోర్ట్స్. ఇందులో ఒకటి మీకు EARC సపోర్ట్ ఉంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, ఆప్టికల్ అవుట్పుట్ ఉంది, ఇంకా మీకు LAN పోర్ట్ ఉంది. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి
వచ్చేసి మీకు 2 పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి సాకెట్ ఉంది. ఇప్పుడు నేను కంప్లీట్ మీకు సెటప్ చేసి దాని ఫుల్ డెమో అంటే పిక్చర్ క్వాలిటీ ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మనకి టైం లేదని చెప్పేసి నేను అన్బాక్సింగ్ చేయంగానే మొత్తం సెటప్ చేసేసి ఒక 2 అవర్స్ అట్లా చెక్ చేసి ఇక్కడ టీవీ స్టాండ్ పైన పెట్టేసి ఇప్పుడు మీకు కంప్లీట్ డెమో కూడా ఇచ్చేస్తాను. అంటే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దీని డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా యూఐ ఇంటర్ఫేస్ అది కూడా చూపించేస్తాను. గూగుల్ టీవీ కదా, మీ అందరికీ తెలిసిందే కదా ఇంటర్ఫేస్ అయితే ఇది బిల్ట్ క్వాలిటీ అంటే కొడాక్ది బాగుంటుంది అని చెప్పాను కదా. బ్యాక్ సైడ్ ఇందాక మీకు అన్బాక్సింగ్ అప్పుడు చూపించాను కదా, పెద్ద ఏరియా అంతా మీకు మెటల్ ఉండేసి సెంట్రల్ ఏరియాలో ప్లాస్టిక్ ఉంది. ఇవాళ రేపు అన్ని టీవీస్ అట్లనే వస్తున్నాయి. ఇంకా ఇది 3 సైడ్స్ కంప్లీట్ బెజల్లెస్ డిజైన్, ఇది చూడొచ్చు మీరు. లుక్స్ అవి అయితే బాగానే ఉన్నాయి. కింద మాత్రం ఈ స్ట్రిప్ ఉండేసి కొడాక్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ ఐఆర్ సెన్సర్ ఇంకా పవర్ బటన్ ఉంది. ఇంకా ఇందులో స్టాండ్స్ వచ్చినాయి కదా, అవి ఫిక్స్ చేశాను నేను. మెటల్వి చాలా మంచి డ్యూరబుల్ స్టాండ్స్ ఉన్నాయి, కానీ సింపుల్ స్టాండ్స్ ఉన్నాయి. కొంచెం స్టైలిష్ ఇస్తే బాగుండేది. ఇంకా మీకు ఆప్షనల్ అందులో వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు కదా, వాల్ మౌంట్ బ్రాకెట్ ఫిట్ చేసుకోవచ్చు. మీకు హెచ్డిఎంఐ ఇందులో ఈఆర్సి సపోర్ట్ ఉంది కాబట్టి మీకు బయట మీరు ఏదైనా సౌండ్ బార్ కానివ్వండి, డాల్బీ అట్మాస్ కోసం హోమ్ థియేటర్ అట్లా అటాచ్ చేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్ రేంజ్కి 32,999కి నాకు ఓకేనే అనిపించింది. కాకపోతే డిస్ప్లేలో కొంచెం రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయి. యాంటీ గ్లేర్ ఫినిష్ ఇస్తే బాగుండేది, కానీ ఇంకా ఇది రీజనబుల్ కాస్ట్ టీవీ కాబట్టి మనం అవన్నీ అంటే ప్రీమియం టీవీస్ అంటే ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్గా బాగుంది. వీళ్ళు డిస్ప్లే ఏదో మెన్షన్ చేయలేదు, ప్యానెల్ ఏదో జస్ట్ ఎల్ఈడి ప్యానెల్ అన్నారు. బ్రైట్నెస్ కూడా ఎంతోనో చెప్పలేదు, కానీ నాకు దాని పర్ఫార్మెన్స్ చూస్తే కలర్స్ అవి వ్యూయింగ్ యాంగిల్స్ ఎంత సైడ్కి వెళ్ళినా కానీ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. అవన్నీ చూసిన తర్వాత నాకు క్యూలెడ్ లాంటి పర్ఫార్మెన్స్ అనిపించింది. కానీ వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు ఎక్కడ. ఎల్ఈడి టీవీ అని ఉంది, వాళ్ళ సైట్లో కూడా అంతే ఉంది, అమెజాన్లో కూడా అంతే ఉంది. కాకపోతే కలర్స్ అవి చాలా బాగున్నాయి. అంటే మీకు కలర్ రేంజ్ ఎక్కువ ఉంది, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్, అక్యురసీ బాగుంది. ఇంకా కొడాక్ది నేను చెప్పాను కదా, ఫోటోగ్రఫీ రిలేటెడ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు పర్ఫెక్ట్ ట్యూనింగ్ ఏంటో తెలుసు. అందుకే ఎగ్జాక్ట్ ఎట్లా ఉండాలో అట్లా ట్యూన్ చేసి ఇచ్చారు. ఒకసారి యూఐ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ కంటెంట్ అంతా మీకు సజెస్ట్ చేస్తుంది అది. ఇది గూగుల్ టీవీ ఫీచర్స్ గురించి అయితే సపరేట్గా ఏం చెప్పాను నేను. ఇక్కడ మూవీస్, షోస్, యాప్స్ అంటే ఇందులో ప్లే స్టోర్ ఉండదు, కానీ అన్ని యాప్స్ మీరు సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఇందులో 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ ఉంది, మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. ఇంకా ఈ ఇంటర్ఫేస్లో కూడా ఎక్కడ ల్యాగ్ అది ఇంకా ఏం లేదు. అంటే నాకు ఇంతసేపు అయితే నాకు 2 అవర్స్ అట్లా చెక్ చేశాను కదా, స్మూత్గానే అంటే యూఐ అది స్మూత్గానే ఉంది. ఇంకా డిజ్నీ ప్లస్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. మీకు ఏమైనా కావాలంటే ఇంకా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైబ్రరీ ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. ఇందులో ఛానల్స్ అండ్ ఇన్పుట్స్ అంటే ఇందాక చెప్పాను కదా, మీకు HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒక పోర్ట్ మీకు ఈఆర్సి పోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా మస్తు ఉంది. డాల్బీ విజన్ కూడా ఉంది, మీకు HDR10+ కూడా ఉంది. ఇంకా మీకు HLG కంటెంట్ కూడా ఫుల్, మీకు HDR కంటెంట్ మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ ఒకసారి పిక్చర్ సెట్టింగ్స్ చూసుకోండి. పిక్చర్ సెట్టింగ్స్లో మీకు ఈ మోడ్లోకి వెళ్తే మీకు వివిడ్, స్టాండర్డ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ యూజరే పెట్టాను నేను. ఎందుకంటే మనం ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్, గామా ఇవన్నీ డిస్టర్బ్ చేయొద్దు మీరు. జస్ట్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవి చేసుకుంటే అది కూడా అవసరం పడలేదు నాకు. కలర్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. 20 పాయింట్ వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ ఉంది. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డిజిటల్ నాయిస్ రిడక్షన్, అడాప్టివ్ లూమా కంట్రోల్, లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్, ఇంకా ఇంపాక్ట్ నాయిస్ రిడక్షన్, ఇంకా ఫిలిం మోడ్ ఉంది. ఫిలిం మోడ్ పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే సినిమాటిక్ లుక్ ఉంటుంది మీరు సినిమాలు అవి చూస్తున్నప్పుడు. అంటే మీకు ఆ స్మూత్ మోషన్ లాగా కాకుండా రియల్ థియేటర్లో చూస్తే ఎట్లా ఉంటుంది 24p ఆ స్టైల్ లుక్ ఉంటుంది. అదే బాగుంటుంది యాక్చువల్గా. కొంతమందికి తెలియక స్మూత్ పెట్టుకుంటారు. ఇది యాక్చువల్గా మీకు MEMC సపోర్ట్ ఉంది. ఇందులో ఆటో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. మీరు గేమింగ్కి కూడా ఈ టీవీ యూజ్ చేయొచ్చు. కాకపోతే 60 Hz డిస్ప్లేనే, వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, 60దే ఉంటుంది. మెన్షన్ చేయలేదు అంటే ఇంకా అంతే ఉంటుంది రిఫ్రెష్ రేటు. ఇంకా కలర్ స్పేస్ ఇక్కడ ఆఫ్ ఉంది. మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అంటే HDR కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు BT 2020 పెట్టుకోవాలి, లేదా నార్మల్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ వాచ్ చేస్తున్నప్పుడు BT 709. మిగతా కలర్ స్పేస్లో అయితే ఆన్లైన్లో పెద్ద కొట్టి ఫొటోస్ చూస్తున్నప్పుడు sRGB ఉంటుంది. ఈ Adobe RGB ఆ కంటెంట్లు ఉండవు. కాబట్టి మీరు DCI-P3 కంటెంట్ కూడా ఉండదు. మీరు అది సినిమా థియేటర్స్కే సప్లై ఉంటుంది DCI-P3. మనకి హోమ్ వ్యూయింగ్కి రెండే ఎక్కువ, HDR కంటెంట్ BT 2020, SDR కంటెంట్ Rec 709. ఆటో లేకపోతే ఆఫ్ పెట్టుకుంటే బెటర్. ఇంకా అంతే. సౌండ్ మోడ్లో కూడా మీకు ఇందులో
మ్యూజిక్, స్పోర్ట్, మూవీ ఇవన్నీ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డే పెట్టాను. బ్యాలెన్స్ ఉంది, బేస్ ట్రెబుల్ కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే చిన్న చిన్న స్పీకర్సే కదా, 20+20 వాట్స్. మీకు ఆడియో క్లారిటీ కూడా బాగానే ఉంది, అంటే మిడ్ వాయిస్, డైలాగ్ క్లారిటీ బాగుంది, స్టీరియో విడ్త్ బాగానే ఉంది, ట్రెబుల్ క్వాలిటీ, ఇంకా డిస్టార్షన్ కూడా మీకు 80% వాల్యూమ్ వరకు అంత పెద్దగా ఏం లేదు. అవుట్పుట్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీడియం సైజ్ రూమ్కి మస్తు సరిపోతుంది. కాకపోతే ఈ చిన్న స్పీకర్స్లో బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంచి బేస్ కావాలంటే మీరు ఎక్స్ట్రా సబ్వూఫర్ ఉన్న హోమ్ థియేటర్ పెట్టుకోవడమే బెటర్. ఇంకా డిటిఎస్ స్టూడియో సౌండ్, ఇంకా ఆటో వాల్యూమ్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, స్పీకర్స్ సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ స్పీకర్ ఆన్ ఆఫ్ ఆటో, ఇది అంటే ఎక్స్టర్నల్ పెట్టుకుంటే మీరు యాంప్లిఫైర్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవాలి. ఆడియో టైప్ కూడా విజువల్లీ ఇంపేర్డ్, ఇది అవసరం లేదు, నార్మలే పెట్టేస్తే బెటర్. డైలాగ్ ఎన్హాన్సర్ కూడా ఉంది, ఇక్కడ రీసెట్ ఉంది. ఇంకా వచ్చేసి ఆడియో అవుట్పుట్ అంటే మీకు పీసీఎమ్మా లేకపోతే డిజిటల్ ఆడియో డిలే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అంతే. ఇవన్నీ ఏం డిస్టర్బ్ చేసే అవసరం లేదు. ఇంకా మీకు నెట్వర్క్ అంటే నేను చెప్పాను కదా, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది మీకు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ అంటే 2.4 GHzకి కనెక్టెడ్ ఉన్నాను. మీరు కావాలంటే 5Gకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్స్, సైన్ ఇన్, ప్రైవసీ, యాప్స్, సిస్టంలో కూడా ఒకసారి చూపించేస్తాను. ఆండ్రాయిడ్ టీవీ OS వర్జన్ 11 తోటి వస్తుంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ సెప్టెంబర్ 2022 ఉంది. లాంగ్వేజ్, కీబోర్డ్, స్టోరేజ్ అంటే ఇందాక చెప్పాను కదా, 16 GB స్టోరేజ్ ఉంది మీకు. టోటల్ స్పేస్ ఇంటర్నల్ స్టోరేజ్ 11 GB, ఫ్రీ స్పేస్ ఉంది, 2 GB ర్యామ్ ఉంది. ఇంకా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. ambient మోడ్, పవర్ అండ్ ఎనర్జీ సేవింగ్, ఇది స్క్రీన్ కాస్టింగ్ కూడా ఉంది. మీరు మొబైల్ నుంచి కూడా దీనికి స్క్రీన్ కాస్ట్ చేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా సిస్టమ్ సౌండ్స్, హెల్త్, షాప్ మోడ్, రీస్టార్ట్, అంతే సింపుల్ సెట్టింగ్స్. రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే బ్లూటూత్ వర్జన్ 5.0 ఆల్రెడీ రిమోట్ దీనికి కనెక్టెడ్ ఉంది. మీరు కావాలంటే ఇంకేదైనా బ్లూటూత్ స్పీకర్స్ కానివ్వండి, హోమ్ థియేటర్ అట్లా ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్ఫేస్ సెట్టింగ్స్. ఇప్పుడు ఏదైనా మీకు యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి ఒకసారి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా దీని స్పీకర్స్ది ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూపించేస్తాను. The return of the Red Ribbon Army is near. చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్టీరియో స్పీకర్స్ సౌండ్ అవుట్పుట్. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే డిస్ప్లే క్వాలిటీ మస్త్ అనిపించింది. కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్, ఇంకా కాంట్రాస్ట్, షార్ప్నెస్, డీటెయిల్ మస్తు ఉంది. 4K టీవీ కదా, డాల్బీ విజన్ కంటెంట్ కూడా మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు HDR కంటెంట్ అవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా HDMI EARC పోర్ట్ ఉంది కాబట్టి మీరు బయటికి కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్, ఇంకా మీరు హోమ్ థియేటర్ అటాచ్ చేసుకొని ఫుల్ ఆడియో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా బిల్టిన్ స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఓకే అని చెప్తాను నేను. నాకైతే 32,999కి రీజనబుల్ అనిపించింది. దాని పర్ఫార్మెన్స్, దాని బిల్డ్ క్వాలిటీ. ఒకటి ఏంటంటే స్క్రీన్లో కొంచెం రిఫ్లెక్షన్స్ ఉన్నాయి, అంటే డిస్ప్లేలో ఈ పై గ్లాస్లో. అది ఒక్కటి ఉండకపోయి ఉంటే మాత్రం ఖతర్నాక్ ఉండేది టీవీ. అయితే ఎట్లా అనిపించింది కొడాక్ది CA Pro సిరీస్ది 55 ఇంచెస్ టీవీ మీరు చెప్పండి. ఇంకా అట్లనే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను అమెజాన్ది. మీరు అక్కడ నుంచి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ పండగ సీజన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఏమన్నా డీల్స్ అట్లా ఉంటే కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా, చూడండి మీరు. అయితే స్పెషల్ వీడియో కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పైన నేను చేసి పెడతాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ లైక్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ నొక్కండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. రేపు ఇంకో ప్రోడక్ట్ అంటే చాలా ఉన్నాయి కదా, అందులోంచి చూస్ చేసి బెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.